guys, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ కూడా వాళ్ళ యొక్క ఓన్ 5G మొబైల్ తీసుకొస్తున్నారు. అది కూడా వాళ్ళ యొక్క బడ్జెట్లోనే తీసుకొస్తున్నారు అనమాట. ఏంటి 20,000 30,000 ఈ బడ్జెట్లోనే వీళ్ళు 5G మొబైల్ ఫోన్స్ అనేది తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూసుకుంటే రియల్మీ తీసుకురాబోతుంది, అలాగే షామీ కూడా ఈ ఫిబ్రవరి మంత్లో వాళ్ళ యొక్క ఓన్ 5G మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అది కూడా బడ్జెట్లో వచ్చేసరికి. అయితే దీంట్లో పోటీగా మనకు మోటోలా కంపెనీ కూడా ఒక 5G మొబైల్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. అదే వచ్చేసి మోటో ఎడ్జ్ ఎస్ అనమాట. ఇది మనకు లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. అది కూడా మనకు 5G ప్రాసెసర్ అనమాట. అది కూడా వీళ్ళు 20,000 30,000 ఈ బడ్జెట్లోనే తీసుకురావచ్చు అనేది రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. మేబీ మొబైల్ ఫోన్ ఫిబ్రవరి మంత్లో లాంచ్ కావచ్చు అని అంటున్నారు. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ మోటో ఎడ్జ్ ఎస్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దీని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడతామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మోటో ఎడ్జ్ ఎస్ యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తో వస్తుంది. అలాగే చుట్టూ ఫ్రేమ్ కనుక చూసుకుంటే ఇది మనకు అల్యూమినియం ఫ్రేమ్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 215 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. అలాగే దీనిలో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6.7 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080 x 2520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 84.1% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీనిలో మనం పీపై డెన్సిటీ కనుక చూసుకుంటే 409 పీపై డెన్సిటీ అనేది ఉంటుంది. అలాగే దీనిలో రీఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే 90 Hz రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే ఇది మనకు డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. మనకు సైడ్ పంచోల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f1.7 అనేది ఉంటుంది. అలాగే 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వచ్చేసి మనకు దీంట్లో TOF 3D కెమెరా కూడా ఒకటైతే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30fps 60fps లో నుంచి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మీరు 6Kలో 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 4Kలో వచ్చేసి మీరు 30-60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి కూడా వస్తే మీరు 30-60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు 0 EAS కూడా వస్తుంది, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక దీనిలో మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి వీళ్ళు లేటెస్ట్ గా లాంచ్ అయిన క్వాల్కమ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 7nm బిల్డ్ ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 650 జీపీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్లో ఇవి చైనాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ వచ్చేసి LPDDR5 వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటలీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో వస్తుంది. అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా, మోటో UI అయితే వస్తుంది. వాళ్ళకి UI ఏముండదు, మనకు సింపుల్గా Android 1 సాఫ్ట్వేర్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. వాళ్ళ యొక్క గెక్చర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి కొన్ని చేంజెస్ చేసి మొబైల్ ఫోన్ అనేది తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే దీంట్లో మనకు వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై కూడా మనకు Wi-Fi 6 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.1తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి NFC ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే FM రేడియో కూడా ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి IP52 ఫ్లాష్ ప్రూఫ్తో కూడా వస్తుంది. అంటే మీకు రెయిన్ డ్రాప్స్, ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, అవి పడినా కూడా ఈ మొబైల్ ఫోన్ సర్వే కాగలదనమాట. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటలీ 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి సిల్వర్, ఇంకోటి వచ్చేసి బ్లూ అనమాట.
అనమాట. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి యాక్చువల్ అయితే చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. మేబీ ఫిబ్రవరి మంత్లో కానీ లేదంటే మార్చ్లో అయినా కూడా ఖచ్చితంగా మన ఇండియాకి రావడం మాత్రం పక్కా ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. కాబట్టి ఇంకా మనకు లాంచ్ డేట్ అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదన్నమాట. మనం చైనా ప్రైజెస్ మనీ నేమ్ పైలే కన్వర్ట్ చేసి కనుక చూసుకుంటే ఇది బేస్ మోడల్ వచ్చేసి 6GB 128GB మోడల్ వచ్చేసి 1999 యువాన్ అనేది పెట్టారు. అంటే మనీ నేమ్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 22,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. 22,000 కనుక బేస్ వేరియంట్ తీసుకొచ్చారనుకోండి, ఇక ఆ ప్రైస్ రేంజ్లో మనకు రియల్మీ కానీ షామీ కానీ అలాగే శాంసంగ్ కానీ ఏ మొబైల్ ఫోన్ తీసుకొచ్చినా బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగుండే స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మరి చూడాలి వీళ్ళు ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారు అనేది వచ్చేసి. ఇక మనకు హయ్యర్ వేరియంట్ కనుక చూసుకుంటే 8GB 256GB మోడల్ ఉంది కదా, అది వచ్చేసి 2,799 యువాన్ అనేది పెట్టారు. అంటే మనీ నేమ్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 32,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది 8GB 256GB మోడల్ వచ్చేసి. కానీ మనకు బేస్ వేరియంట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చారు. మేబీ మనకు 25,000 పెట్టినా కూడా మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోనే అని చెప్పొచ్చు. మరి మోటరోలా కంపెనీ కదా, మరి మనము ఫిబ్రవరి మార్చ్ వరకు వెయిట్ చేస్తే మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మనకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంతవరకు మనమేమి చెప్పలేము అనమాట ఈ మొబైల్ ఫోన్ గురించి అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా మోటో ఎడ్జ్ ఎస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మీకు కనుక మొబైల్ ఫోన్స్ గురించి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.